నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఉన్నది పాయే, ఉంచుకుంది పాయే. ఎందుకు వాడామో మనకు తెలియదు. మన నోరు ఎందుకు ఎలా పనికొచ్చిందో ఈ పార్టీకి అర్థం కాలేదు. చివరికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది మాత్రమే ఇది. నాకెవరు పంపించలేదు, నేను చూసింది మాత్రమే చేస్తాను. మీ అందరికి ఒక స్లైడ్ వస్తుంది చూడండి. విచిత్రమైన ప్రకటన. వైఎస్ఆర్సిపి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక లెటర్ ఆగస్ట్ 4న తాడేపల్లి కొంప నుంచి ఈ లెటర్ రిలీజ్ అయింది. ఒకసారి చూడండి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మరియు క్రింద పేర్కొన్న వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదు. వీరికి పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవు. పార్టీ తరపున మీరు ఎటువంటి కార్యక్రమాల్లో ప్రాతినిధ్యం వహించే ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేస్తున్నాం. వహించకూడదు. వీళ్ళేంటి, ఎవరు? బోరుగడ్డ అనిల్. నిన్న వెళ్ళాడో లేదో, లెటర్లో పేరు వచ్చింది. వర్రా రవీందర్ రెడ్డి, గంగుల నాగేష్, పంచ్ ప్రభాకర్, బాబుల్ తుమ్ము, కొండ రాజశేఖర్ రెడ్డి. కావున ప్రజలు మరియు మీడియా మిత్రులకు ఈ విషయాన్ని గమనించగలరు. పార్టీ కేంద్ర కార్యాలయం పాయే, మొత్తం పాయే. ఇదే నిజమైతే కనుక వాడుకుని వదిలేయటం ఎలాగో క్లియర్గా బయట పెట్టారు. ఇంకేంటి, జగన్మోహన్ రెడ్డి కలుస్తాడా? చెప్పు నీ బాధ ఏంటని చెప్తాడా బోరుగడ్డ నీళ్ళకి? దాన్న అన్న చిన్న నిన్ను ఒకసారి మళ్ళీ నేను కౌగలించుకుంటా అంటాడా? జరగదు. భారత్ వదిన కోసం కష్టపడి నీ బోరుగడ్డకి అసలు వదినే రాదు. తాడేపల్లికి వదిన అసలు ఏపీలో అడిగే పెట్టదు. ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి వదిన వచ్చిందో వచ్చని చెప్పి చూస్తాం అందరం. వదినే కనిపించదు. ఇంకా భారతమ్మ కోసం పోరాటాలంట. ఎలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి? ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా మారింది ఏంటంటే టాపిక్, అసలు బోరుగడ్డ అనిల్ ప్రాణం ఎంతవరకు సేఫ్టీ జోన్లో ఉంది? గడిచిన ప్రభుత్వం టైంలో 5 ఏళ్ల పాటు ఇతనికి సెక్యూరిటీ ఇచ్చి కాపాడాడు జగన్మోహన్ రెడ్డి. పోలీస్ సెక్యూరిటీ, బూతులు తిట్టడానికి ఎంగేజ్ చేసుకుని ఇతన్ని పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి, బాబు తిట్టునన్నా, నువ్వు చల్లగా తిట్టాలి. మొత్తం ఎంత అంటే అవతల మనిషి మానసికంగా చితికిపోవాలి. పిల్లల్ని రోడ్డు మీద వేసేయాలి. ఖండనగా నరికేయాలి మాటలతో. అప్పుడు నీకు పోలీస్ సెక్యూరిటీ ఇస్తాను అని చెప్తే కాలు మీద కాలు వేసుకుని 8 అన్ని ముక్కలయ్యండి. ఇక్కడ రెచ్చిపోయాడు. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలా? దేనికి? వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, రా వైజాగ్ రా. నువ్వు అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ఏ నా కొడుకు చంద్రబాబు నాయుడైనా, వాడమ్మ నా కొడుకు, వాడయ్య ఖర్జూర్ నాయుడైనా, లోకేష్ గాడైనా ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను లేపు. రెచ్చిపోయిందో ఏమైంది, పుచ్చిపోయేటట్టు ఆ ఇంటి ముందు, అమ్మా చూడమ్మా, నన్ను చూడయ్యా, ఏంటయ్యా నా పరిస్థితి, నాకు అద్దింట్లో ఉన్నానయ్యా, గొలుసు పాయే గాజు పాయేనయ్యా అని స్టేజ్కి దింపేశాడు. చూసారా? వీళ్ళని ఎంత వాడతారంటే ఇంకే పార్టీ వాళ్ళు వీళ్ళు తీసుకోవడానికి వీళ్ళనంతగా వాడేస్తారు. ఇది కాకుండా ఈ క్యాండిడేట్కి ఎంతమందితో క్లోజ్ ఫొటోస్ అండి. కొడాలి నాని, పేరు నాని, చూడండి ఇక్కడ అందరూ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూర్చున్న అతనితో ఫోటోలు. ఈ లెవెల్లో ఇంత కష్టపడితే ఇలా ఉంది. ఇప్పుడు ఇతని ప్రాణానికి సేఫ్టీ ఏంటి? ఎందుకంటే ఇతను ఊరుకోడు. నన్ను అంతగా వాడుకుని వదిలేస్తారా అని చెప్పి రెచ్చిపోయి రోడ్డు ఎక్కుతాడు. గాయపడ్డ స్త్రీ, గాయపడ్డ బోరుగడ్డ, ఇద్దరు మామూలుగా ఉండరు. పగలు ప్రతీకారాలు విపరీతంగా ఉంటాయి. సో ఈ బోరుగడ్డ అనిల్ని ఈజీగా వదిలేస్తే ఈ పార్టీని ధ్వంసం చేసేస్తాడు. ఎన్నికలు ముందు అతను చేసిన మాటలకి అది ఎలా భూస్థాపితమైందో, అంటే ఇతను ఒక్కడి వల్లే అవ్వలేదండి. చాలా పెంటగా ఉన్న దాంట్లో మహాపెంట ఇది అంతే. సో ఆ మహాపెంట ఎలా భూస్థాపితమైందో ఇతన్ని కనుక ఫ్రీగా వదిలేస్తే, ఇప్పుడు ఏళ్లపైన యుద్ధం ప్రకటించుకుని ఇలా వదిలేస్తే ఈ పార్టీ ఇంకా ఫుల్ మటచ్, ఎవ్వరు రారు, ఇంకా బయటికి ఎవ్వరు రారు. ఇంకంతే. సజ్జలకు ఉన్న బట్టలు కూడా ఇస్త్రీ బట్టలు నలిపేస్తాడు. సో ఇతనికి ప్రాణహాని మాత్రం ఉంటుంది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా డిస్కస్ చేస్తున్నారు. ఇతనికి లైఫ్ థ్రెట్ ఉంటుందని. ఇతన్ని ఎవరు కాపాడతారో ఎవరికి తెలియదు. కూటమి ప్రభుత్వం అయితే ఇతనికి ఎందుకు సెక్యూరిటీ ఇస్తుంది? రోడ్డు పైన కూర్చుంటాడు, ఇంకంతే. ఎన్నాళ్ళు కూర్చున్నా జగన్ దేకడు. చివరికి వైసీపీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో నడుస్తున్న దాని ప్రకారం వీళ్ళకి మాకే సంబంధం లేదని తేల్చి పడేశారు. ప్రాణం ఇన్సెక్యూర్, పార్టీలో పొజిషన్ లేదు, తిందామంటే భోజనం కూడా పెట్టలేదు. ఏంటి రా మొక్కేయండి, భోజనాలు కూడా అయిపోయినాయి అంట. నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రపన్ని. సజ్జలేమో నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి దేకట్లేదు. ఇలా ఉంటాయి వీళ్ళ కార్యకర్తలు. ఇంకా వెనకమాల బ్యానర్ ఉంటుందండో, కార్యకర్తల కోసం వెన్నుంటున్న జగన్ అంట. దాని ముందు కూర్చున్నాడు ఈ బోరుగడ్డ వెళ్ళింది దీక్షలో. సో చెప్పండి మీరందరూ ఈ ప్రకటన చూసిన తర్వాత మీ అందరికి ఏమనిపిస్తుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.